గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనము ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నాము అంటే ఇంతవరకు మనము ఈ కార్యక్రమాలు కల్చరల్ ప్రోగ్రామ్స్ మన ఎంజాయ్ చేసాం కానీ సంస్కృత కార్యక్రమాలు ఒకసారి ఒక 5-10 మినిట్స్ మనము ఈ సేవ కార్యక్రమాలు ఏంటి అసలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేరుస్తున్నాము ఒకసారి మాట్లాడుకుందామండి. అందరికీ కూడా మాట తరఫు నుంచి ధన్యవాదాలండి. ఎందుకు ధన్యవాదాలు అంటే ఎంచక్క ఈ యొక్క కార్యక్రమం ఏదైనా మీరు తలబెట్టి దాన్ని చెయ్యాలి అంటే దానికి మొట్టమొదటిగా కళాకారులు కావాలి. కళాకారులు ఉన్నారు. ఆ తర్వాత పెద్దలు వాళ్ళ అడ్వైజర్స్ కూడా అట్లాంటి ఏం తీసుకోవాలి. అక్కడ మా అమెరికా గడ్డ పై నుంచి మనకు అడ్వైజర్లు ఉన్నారు. ఇదంతా మేము ఇట్లాంటి కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమాన్ని రూపుదిద్దిన తర్వాత స్టేజ్ మీద పెడితే కుర్చీలు ఖాళీ ఉంటే ఏమొస్తుందండి, కుర్చీలకు చేయాల్సి వస్తుంది. మీరు ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంచక్క విజయవంతం చేయడానికి తోడ్పడుతున్నారు కాబట్టి మా అందరి తరఫున మీకు పెద్దవాళ్ళైతే అందరికీ కూడా పాదాభివందనాలు. మా తోటి మిత్రులు థ్యాంక్ యూ. అలాగే చిన్నవాళ్ళైతే మా ఆశీర్వాదాలు. అంటే వివేకానంద గౌడ్ గారు మన ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయన అందుకు పిలుస్తున్నారు. బట్ మనం కంటిన్యూ చేసామండి. సో ఇట్లాంటి కార్యక్రమాలు మనము అమెరికాలో చేయాలంటే ఎంతో సహాయ సహకారాలు కావాలి. అంటే మహిళా సాధికారత అంటాం. అంటే యువతకి సాధికారత వాళ్ళు ఎంపవర్ చేయాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఏది స్టూడెంట్ మెడికల్ స్టూడెంట్ గౌరవనీయులైన మధు యాస్కి గారు వేదిక పైన ఉన్నారు. మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి మన మధు యాస్కి గారు సత్కరించుకొని ఒకసారి ఆయన మాటల్లో మాట గురించి, ఎందుకంటే మధు యాస్కి గారు ఇక్కడ మీకు తెలుసు కానీ మాకు అమెరికాలో చాలా దగ్గర ఉంటాం మా మధు యాస్కి గారితో. మధు యాస్కి గారు మీ తెలియనటువంటి తెలంగాణ కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వారిని గురించి తెలియనటువంటి వారు లేరని మనం అనుకుంటాం. కాబట్టి వారు అమెరికాలో ఏ కార్యక్రమం జరిగినా కూడా తెలుగు వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. సమకాలీన రాజకీయాల మీద అమెరికాలో జరిగేటటువంటి అనేక సభల్లో సదస్సుల్లో వారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తుంటారు. ప్రతి విషయం మీద సమగ్రమైన పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్న అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో మధు యాష్కి గారు కూడా ఒకరు కావడం నిజంగా గర్వించదగ్గ విషయం. వారు క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో వచ్చిన తర్వాత నిజామాబాద్ స్థానం నుండి పోటీ చేసి మొదటిసారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టడం జరిగింది. మరి వేదిక మీదకి వారు రావడం మాట తన సౌభాగ్యంగా భావిస్తుంది. సార్ ఈ సందర్భంగా మనతో మాట్లాడతారు. సార్ని స్వాగతిస్తున్నాం. వచ్చిన పెద్దలందరికీ ముందుగా మాట అధ్యక్షులు కిరణ్ గారికి, శ్రీధర్ గారికి, డాక్టర్ విజయభాస్కర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీలో ఒకటిగా అక్కడ తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలుగు అసోసియేషన్లో పాల్గొంటూ మరి ఇక్కడ తిరిగి వచ్చి మీ వాయిస్గా, ఎన్ఆర్ఐ యొక్క వాయిస్గా ఇక్కడ పార్లమెంట్లో వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన వాళ్ళ గురించి మాట గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. మరి అతి కొద్ది సమయంలోనే ఇది 3వ 3 years వార్షిక ఉత్సవం జరుపుకుంటూ సేవా కార్యక్రమాలని కొనసాగిస్తూ అమెరికాలో కష్టపడి అక్కడ మామూలు సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా మన దేశానికి, మన పుట్టిన దేశానికి ఏం చేయాలనే తపనతోటి ఇక్కడికి వచ్చి మీరు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ సాంస్కృతికంగా సేవా కార్యక్రమం 2 కూడా నిర్వహిస్తూ చేస్తున్న దాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ
ఇక్కడ చాలా మంది ఇంకా చిన్న కళాకారులు అందరూ కూడా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది మోర్ ఆఫ్ ఎ కల్చరల్ ఈవెంట్. మా శివారెడ్డి ఆర్టిస్ట్ కూడా ముందు కూర్చొని ఉన్నారు చాలా మంది. సో మీకు ఇక్కడికి వచ్చిన అందరూ కూడా మిమ్మల్ని వినాలనుకుంటున్నారు, మా స్పీచ్లు కాదు. కానీ ఇక్కడికి వచ్చింది ఒక గెస్ట్గా కాకుండా మీలో ఒకటిగా మీతో 4 మాటలు మాట్లాడదామని వచ్చాను. మాట గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు కాబట్టి మీరు ఇదే విధంగా ఈ సేవా కార్యక్రమం కొనసాగించండి. ముందు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారు ఉన్నారు, ప్రకాష్ రాథోడ్ గారు, చాలా మంది ఇక్కడికి వచ్చినారు. సో అందరికి కూడా మేము ఆలస్యంగా వచ్చాం, 9 కాకముందు నేను. సో మదన్న ఇక్కడనే కాకుండా యూఎస్ లో ఇంతకుముందు చెప్పాను కదా, తను ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మా మాట ఈవెంట్స్ అన్నిటికీ తను వచ్చారు. మా మాట తరఫున మీకు చాలా ధన్యవాదాలండి. సో ఒక్కసారి మదన్నకి గట్టిగా చప్పట్లు కొట్టలేదు, ఎందుకంటే ఆయన అటార్నీ నుంచి పొలిటీషియన్ అయ్యి మళ్ళీ చూడండి, ఆయన ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నందుకు మనవాడు మన మదన్న అనేది మా మనసులో ఉంది అన్న. చాలా థ్యాంక్ యూ. మదన్నకు అండ్ మాటకు విడదీయరాని సంబంధం ఉంది. ఎందుకంటే మదన్న కూడా అటు న్యూజెర్సీ నుంచి ఎన్ఆర్ఐగా వచ్చి ఇంతింతై ఒటిడింతై అన్నట్టుగా ఎదిగారు. మదన్న ఈరోజు మార్నింగే యూఎస్ నుంచి రావడం జరిగింది. పిలువగానే తప్పకుండా వస్తాను, ఎంత బిజీగా ఉన్నా కూడా మీ కార్యక్రమం అటెండ్ అవుతా అని చెప్పినారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ మదన్న ఎన్ఆర్ఐలతో చాలా సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు ఉన్నాయి. మేమందరం తప్పకుండా మదన్నను ఫాలో అవుతానని సభాముఖంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఐ డ్రీమ్ కవిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా స్వాగతిస్తున్నాం. గట్టిగా ఒకసారి మనందరం చప్పట్లతో కవిత గారిని అభినందిద్దాం. కంగ్రాచులేషన్స్ కవిత గారు. మాట మిమ్మల్ని అభినందించడం, సత్కరించడం, సన్మానించడం, గౌరవించడం తన సౌభాగ్యంగా భావిస్తోంది. ఈ కార్యక్రమానికి మీరు రావడం మాకెంతో ఆనందాన్ని కలుగజేస్తోంది. మీరు భవిష్యత్తులో మరిన్ని అవార్డులు రివార్డులు అందుకుని ఇంకా చక్కగా ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కవిత గారు మీరు అందరు చూసుంటారు, ఐ డ్రీమ్ లో తన యాంకరింగ్ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎవరైనా చూసారా? చూస్తారు, చూడకపోతే అడగాలి. ఒక్కసారి మీరు ఒక సెకండ్ ఒక్క అడ్రస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ రీసెంట్ గా మాట రిప్రజెంటేటివ్స్ ఇంటర్వ్యూ చేసిన, అందులో సేవ, సంస్కృతి, సమానత్వం ఈ 3 అంశాలతో మాట ఏర్పడింది. బట్ ఆ 3 అంశాలే అందరినీ కట్టిపడేసే అంశాలు. మన అంటేనే ఇంక్లూజివ్నెస్, మన అంటేనే అందరినీ కలుపుకుపోయేటువంటి తత్వం అందులో ఉంటుంది. మన అంటేనే స్ట్రెంగ్త్, మన అంటేనే యూనిటీ, మన అంటేనే ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ మాటా టీమ్. బెస్ట్ విషెస్ టు యూ. సో బేబీ స్టెప్స్ వేస్తోంది. ఇప్పుడు జస్ట్ 2 years కంప్లీట్ అయ్యి 3rd yearకి వచ్చింది అండ్ 2nd కన్వెన్షన్ జరుగుతోంది. మెనీ మైల్స్ టు గో. బెస్ట్ విషెస్ టు యూ అండి. థ్యాంక్ యూ అండి. ఈ వేదిక మీద నుంచి సో వాసు గారికి పేరు ఆయన తనకు కంగ్రాచులేషన్స్. అట్లనే మనకు హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ టు వాసు గారు, ఐ డ్రీమ్ వాసు గారు, చాలా ధన్యవాదాలండి. సో నెక్స్ట్ నేను ఇద్దరు సతిపతుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వాళ్ళిద్దరిని చూడగానే అందరికీ నవ్వుస్తోంది. తెలంగాణ భాష, తెలంగాణ మాట, తెలంగాణ యాస, తెలంగాణ మాండలికం స్పష్టంగా పలకగలిగేటటువంటి ఒక జంట. మరి వాళ్ళని కన్నుల పంటగా వేదిక మీదకి పిలుస్తూ రాకేష్, అలాగే జోర్దార్ సుజాత ఆపాదించుకున్నటువంటి ఒక గొప్ప కళాకారుడు. అలాగే సుజాత గారిని చూస్తేనే తెలంగాణ తల్లిని చూసినట్టుగా ఆ తెలంగాణ మాండలికం, తెలంగాణ భాష, తెలంగాణ యాస వాళ్ళిద్దరూ కనిపిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇద్దరిని కూడా ఒకేసారి సత్కరించవలసిందిగా మాట టీంని కోరుకుంటూ, సినిమా రంగంలో కూడా అడుగుడినటువంటి వీరు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ వారిని మాట ఆశీర్వదిస్తుంది. తెలుగు ప్రేక్షక లోకానికి సుపరిచితుడైనటువంటి సోదరుడు గెడ్డం నవీన్ ని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా స్వాగతిస్తూ, గెడ్డం నవీన్ మాట థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటాం, ఒక మాట ఇస్తే ఆ కట్టుబడి ఉంటాం, ఒక మాట ఇస్తే జీవితాంతం దాని మీదనే మన లైఫ్ని ధారాదత్తం చేస్తాం. జీవితంలో ప్రతి ఒక్కరికి మానవత్వం, సేవ ఇవి రక్తమాంసాలు ఎలాగో మా మాటకి మాత్రం డెఫినెట్గా మాట ఇస్తే మాట తప్పరు. అలాంటి గొప్ప మాటకి మాలాంటి కళాకారులందరినీ పిలిచి గొప్పగా సత్కారం చేసి గొప్పగా ఆశీర్వదిస్తున్నటువంటి ఇలాంటి వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీరు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా అందులో అద్భుతమైనటువంటి కళాకారులని సన్మాన సత్కారాలు పెడుతూ ఉంటారు. దాంతో పాటు ఈసారి
ఇంకొంచెం కొత్తగా ఇంకా ఇది 3వ సంవత్సరం అనేది ఇది 3వ సంవత్సరం. 3వ సంవత్సరంలో ఇంకా కొత్తగా అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈసారి మా అందరినీ, మా కళాకారులని, కామెడీ కళాకారులను పిలిచినందుకు మా కామెడీ కులం పక్షాన, ముఖ్యంగా శివారెడ్డి గారి పక్షాన నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కిరణ్ గారికి, విజయభాస్కర్ గారికి, ముఖ్యంగా మల్లిక్ అన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్ అని మీకు నేను చాలా రుణపడి ఉంటాను. నా సినిమాని యుఎస్లో రిలీజ్ చేసింది వారే అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విజయభాస్కర్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మా ఇద్దరి దంపతుల పక్షాన మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మా ఆయన ఏం చెప్పిండో దాని అంతా కాపీ పేస్ట్, ఎందుకంటే ఎక్కువ టైం నేను తీసుకోను. మళ్ళీ పోయిన తర్వాత ఇంటికి పోయినాక అంటాడు కదా, నేనేం మాట్లాడినా నువ్వు అదే కదా మాట్లాడాలి, ఎందుకు ఎక్కడక్క మాట్లాడమని అంటాడు. అగో అట్లుంటుంది అన్నట్టు. అవునా, బయటకు వచ్చినప్పుడు భర్తను గౌరవించుకోవాలి. ఇంటికి పోయిన తర్వాత మన యాస్టీస్ మనది ఉంటుంది కదా. అగో అక్కడ ఉన్నారు అమ్మలక్కలు, అందరు చేతులు పైకి పెట్టిరి. అది ఎప్పటికి ఆడలోనే పై చేయి ఉంటుంది. సో నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ పులి అర్థమైందా మేడం? అర్థమైందంటే అలా అర్థమైందంటారు ఏంటి? అర్థమైందా సార్? మీరు కూడానా సార్? మీరు పులి అన్నారు కదా, పులి మీద కూర్చున్నది కూడా అమ్మవారే కదా. పుల్ల మీదనే తీసిన సేవ్ ది టైగర్స్, అది ఎంత మంచి హిట్ అయిందో తెలుసు కదా. సో మిమ్మల్ని కాపాడడానికే నేను సేవ్ ది టైగర్ చేసినాను, ఎందుకంటే ఎప్పుడు నేను మిమ్మల్ని కాపాడుతూనే ఉంటా మీ మీద కూర్చొని. అనవసరంగా మైక్ ఇచ్చాను కిరణ్ గారు. ఎందుకు సార్? మళ్ళీ మాట్లాడండి. ఉమెన్ ఎంపైర్మెంట్ అంటారు, పెద్ద పీట వేశారు కదా అని ఆ పీట మీద నన్ను కూర్చోబెట్టి నా మీద కూర్చుంటుంది నా భార్య. గట్టిగా చెప్పండి. 1 కాదు 2 కాదు, కొన్ని వేల సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ప్రాణదానం చేశారు. అందులో నేను ఒకరిని, నా కుటుంబం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గెడ్డం నవీన్ ఆయనకి గెడ్డం ఏమాత్రం అడ్డం కాదు. గెడ్డం చాటు నుండి నవ్వడం, నవ్వించడం నేర్చుకున్న ఒకే ఒక కళాకారుడు. మీద లేదు కాబట్టి కింద పెంచి కాంపన్సేట్ చేస్తాడు మా అన్న. కంగ్రాచులేషన్స్ గెడ్డం నవీన్ అన్నకి అభినందనలు తెలియజేస్తూ, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సరిపోలే అసలు. రవీంద్ర భారతి అంటే ఇలా ఉంటుందా? టాప్ లేచిపోవాలి. ఒక్కసారి ఓ వేసుకోండి, మాతాకి ఓ. అదండి, అలా ఉండాలి. మన అమెరికా తెలుగు అసోసియేషన్ వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా రోజుల నుంచి అందరినీ స్వాగతిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసి అందులో భాగంగా మా జబర్దస్త్ టీంకి అందరికీ ఇలా సత్కారం చేస్తున్నందుకు చాలా సంతోషం సార్. కిరణ్ సార్, మలిక్ సార్, భాస్కర్ సార్, మన డాక్టర్ గారికి, అలాగే సార్కి, అందరికీ మొత్తం టోటల్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. మాకు ఇక్కడ ఇంత మంచి సన్మానం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎప్పటికీ ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాలిపటాల సుధాకర్గా అందరికీ పరిచయమైనటువంటి కళాకారుడు, చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు. ఒక్కొక్క నటుడు గాలిపటం ఎగరేస్తే ఎలా ఉంటుందో ఆ రోజుల్లోనే చేసి చూపించి అసంఖ్యాక ప్రేక్షక లోకాన్ని కడుపుబ్బా నవ్వించినటువంటి ఒక గొప్ప కళాకారుడు సోదరుడు సుధాకర్. ఒకసారి కృష్ణ గారి లాగా ఒక్క ప్యాచ్ చేయాలి నాకు, ఎందుకంటే సుధాకర్ గారితో ఎప్పుడు చూసినా సార్ నాకు అదే గుర్తుకొస్తుంది మైండ్లో. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం సార్. సార్ ప్లీజ్ సార్, ఏమనుకోండి. మన మాటకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ముఖ్యంగా పెద్దలందరికీ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఇన్వైట్ చేసిన పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ముఖ్యంగా మా అన్నయ్య శివారెడ్డి గారు ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ ఇక్కడే ఉన్నారు. మా అధిరేడి ఇక్కడే ఉన్నాడు, డైరెక్టర్, రాబోయే రోజుల్లో పెద్ద డైరెక్టర్ అవుతాను. అలాగే మా అన్నయ్య డాక్టర్ విజయభాస్కర్ గౌడ్ గారు మమ్మల్ని ఈ కుటుంబంలోకి పరిచయం చేసిన మా అన్నయ్య హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కృష్ణ గారు వచ్చేసి డైరెక్ట్ వాళ్ళ మమ్మీతో, అమ్మా ఎలా ఉన్నావు అమ్మా? బాబు ఎవరు బాబు నువ్వు? చిన్నప్పుడు తప్పిపోయినా నువ్వేనా బాబు? అవునమ్మా, చిన్నప్పుడు తప్పిపోయిన నీ బంటిని. బాబా బంటి, ఒక్కసారి అమ్మా నాన్న. అమ్మా ఇంకొకసారి అమ్మాను నాన్న. అమ్మా ఇంకొకసారి అమ్మాను నాన్న. అమ్మా ఇంకొకసారి అమ్మాను నాన్న.
తోదేనమ్మా, అందుకే ఇంటి నుంచి వెళ్ళిపోయాను. సో చాలా చాలా హ్యాపీగా ఉందండి నన్ను ఈ కార్యక్రమం పిలవడం. ఇంకా చాలామందికి రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి, ఇంకా చాలా కార్యక్రమం ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. శివారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, శివారెడ్డి గారికి గౌరవ మధుయాష్కి గారు మాట టీం కలిసి సత్కారం చేస్తుంది. ఒక విలక్షణమైన నటుడు, ఒక విలక్షణమైనటువంటి వాడు, చాలా చిన్న స్థాయి నుండి ఎదిగి తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఆపాదించుకున్నటువంటి నాయకుడు, ఒక నటుడు. మిమిక్రీ అంటే మిమిక్రీని తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి కళాకారుడు మా శివారెడ్డి. శివారెడ్డిని మాట సగౌరవంగా సత్కరిస్తుంది. ఆ తర్వాత ఉదయశ్రీ గారిని వేదిక మీదకి వచ్చి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఉదయశ్రీ గారు వ్యాఖ్యాత, ప్రెజెంటర్, మరో సత్కార స్వీకర్త సోదరుడు అభిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాం. అదిరే అభిగా మనందరి మనస్సుల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మంచి కొరియోగ్రాఫర్, ఇమిటేషన్ డాన్సర్, కొన్ని వందల కార్యక్రమాలతో మరి తెలుగు ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగిస్తున్నటువంటి ఒక గొప్ప నటుడు. వారి ప్రదర్శన చూసిన ఆచార్య నారాయణ రెడ్డి గారు, అనామిక, వీళ్ళందరి కార్యక్రమాల్లో కూడా తన పాత్రను క్రియాశీలకంగా పోషించారు. షార్జా, సింగపూర్ దాదాపు 1500 ప్రదర్శనలు దేశ విదేశాల్లో ఇచ్చారు. అంతేకాకుండా ప్రభాస్ గారి సినిమాలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. విచ్చేసినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి, అతిథులకి, మహారథులకి అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి మది ఆశిక అన్న దగ్గర నుంచి రమణ కిరణ్ అన్న, మల్లిక్, శ్రీధర్ అన్న, ప్రదీప్ అన్న, విజయభాస్కర్ అన్న, అండ్ వేదిక ముందున్న మా ఇంకో ప్రదీప్ అన్న, బీజేపీ లీడర్, అలాగే మా అన్న డి ప్రసాద్ అన్న, అండ్ చాలా మంది పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ, సమయం తక్కువగా ఉంది కాబట్టి 2 మాటల్లో ముగిస్తాను. మాట నిజంగా మనం లైఫ్లో ఏదైనా మాట ఇస్తే ఆ మాట తప్పిన వాడిని మనిషి కిందనే ప్రతిగట్టరు. సో అట్లాంటిది మాట అనే పేరుతో వాళ్ళ మాట తప్పకుండా మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఆ దేశంలో, అమెరికా దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళందరినీ అక్కున చేర్చుకుంటూ, వాళ్ళు అందరికీ హామీ ఇస్తూ, మాట ఇస్తూ, ఆ మాటతో పాటు ఆ మాట నిలబెట్టుకుంటూ, వారు అక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంతో ప్రేమగా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటూ, 2 వాయిస్లు మిమిక్రీగా మరి మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి శుభాకాంక్షలు చెప్తే ఎలా ఉంటుందో సరదాగా తీసుకొని చెప్తాను. ఈరోజు మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏదైనా మాట ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం చేసుకుంటూ, మాట అంటే మధుయాక్షికి గారే ముందు వస్తున్నారు. ఆ ఎమ్లో ఎమ్ము మధుయాక్షిగా ఉంది, మాటలో కూడా ఉంది. మరి అంత అద్భుతమైనటువంటి మధుయాక్షి గారు కూడా ఆయన మాటిస్తే తప్పరు అని ఆయన నిరూపించుకున్నారు చాలాసార్లు. ఏదైనా మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మాట పిలిస్తే రారనుకున్నారా, లేదనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశాయించుకున్నాడు, వారణాసిలో తన వరుస మార్చుకున్నాడు. అదే వేడి, అదే పౌరుషమా, దెబ్బ కాయ. ఈ విధంగా చిరంజీవి గారు వాయిస్కొని చెప్పొచ్చు. అదే నందమూరి అందగాడు బాలయ్య బాబు గారు అయితే ఆయన ఎలా ఉంటుంది? ఉండవా మాట్లాడుతుంటే చాలా సంతోషం. మాట అదేంటి, అమెరికా తెలుగు అసోసియేషన్ అది కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, నందమూరి అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు వారంతా కూడా మన తెలుగు వారి కోసం, ఇక్కడికి మన తెలుగు నాడి కోసం విచ్చేసినటువంటి మాట అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం, ఆ రోజుల్లో నాన్నగారు కూడా చాలా కార్యక్రమాలకు సేవలు చేసేవారు. అది హిందీ అటువంటి అన్నట్టుగా యథా నాస్తి తథా దుర్భిక్షం, ఎత్ర రాజ్యంతో తత్ర పూజంతే అన్నట్టుగా బుల్బుల్ సీతారా రయ్యమారా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. అది చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంటాయి. డైలాగ్ చెప్తారు. చూడు ఒకవైపే చూడు,
రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్రెడ్ మారలే బెడి ఊల్ అన్నా. 2 బాల్కనీ టికెట్లు కావాలి, క్యారీ అవులే. సింహాన్ని చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణం భయం, నేనంటే 2 రాష్ట్రాలకు ప్రాణం. తమ్మిడి తిమ్మిడి నీ అప్ప కాలుతున్న నంది ముందు రంగులు మార్చే పంది కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది. ఎన్నో అసోసియేషన్స్ వస్తుంటాయి, పోతూ ఉంటాయి. మాట ఈజ్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు. దమ్మిడి దిమ్మిడి అని అబ్బ వస్తా. థ్యాంక్ యూ శివ. అభి ఆల్రెడీ హోల్ దియా. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అమ్మాయిల స్ట్రెంత్ ఎక్కువ కనిపిస్తుంది, అబ్బాయిలు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అందరు కళాకారులేనా? ఏది ఒక్కసారి చేయొద్దండి ఎవరెవరు ఇక్కడ పర్ఫామ్ చేయడానికి వచ్చారో. పేరెంట్స్ కూడా వచ్చినట్టున్నారు పర్ఫామ్ చేయడానికి. ఓకే, సో ఆల్రెడీ మా శివన్న మాట గురించి చెప్పేశారు, అక్కడ వాళ్ళు చేస్తున్న అన్ని పనుల గురించి చెప్పారు, మిమిక్రీ కూడా చేశారు, కాబట్టి ఇంకేం మిగలేదు మాకు చెప్పుకోవడానికి. సో ముందుగా వేదికపై ఉన్న మధుయాష్కి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు అండ్ వారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. యాక్టర్గా నన్ను ఆశీర్వదించారు, దర్శకుడిగా నేను తీయబోయే కామాఖ్య సినిమాని కూడా మీరు ఆశీర్వదించి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ నన్ను మాటలో ఒక భాగంగా వారి ప్రోగ్రామ్స్లో నన్ను ఒక కంటెస్టెంట్గా, ఒక పార్టిసిపెంట్గా నన్ను ఒక భాగం చేసినందుకు మాట టీం వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అభి. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మధుయాష్కి గారికి అత్యంత సన్నిహితులు, వారి స్నేహితులు అడ్వకేట్ విద్యాకర్ రావు గారిని అభినందించవలసిందిగా, సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ జరిగిన మాటా సేవా డేస్ లో సంపూర్ణ సహకారాన్ని అందించారు. విఐపీని కలవడంలో కానీ, వాళ్ళ అపాయింట్మెంట్లు తీసుకోవడంలో కానీ సత్కార స్వీకర్తగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సేవా డేస్ కు 4 పర్ఫార్మెన్స్లు పిల్లలు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయలేదు, వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. సో కాలాతీతం అవుతున్న దృష్ట్యా కార్యక్రమాన్ని కాస్త ఫాస్ట్ గా రన్ చేస్తున్నందుకు అన్యదా భావించవద్దని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ, గుప్తా గారు మన దగ్గర ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినందుకు మనందరి తరఫున ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ మధు అన్న. గుప్తా గారు విధి విధానాలు, తర్వాత దాని లక్ష్యాల గురించి ఆపారు మధ్యలో, సో దాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. సార్, సుపరిచితుడు, పరిచితుడు, అందరినీ కడుపుబ్బా నవ్వించేటటువంటి సోదరుడు వినోద్ అలియాస్ వినోదిని. గౌరవ తెలుగు సినిమా దర్శకులు శ్రీ వీరభద్రం చౌదరి గారు సభాస్థలిలో ఉన్నారు. వారిని సవినయంగా, సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తూ, తెలుగు సినిమా దర్శకులు పెద్దలు వీరభద్రం చౌదరి గారిని మాట సగౌరవంగా సత్కరించుకోవడానికి వేదిక మీదకి స్వాగతిస్తుంది. చుట్టాలబ్బాయి, కిరాతక, దిల్వాలా, కో డైరెక్టర్ గా అనేక సినిమాలకు వారు పనిచేయడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమా. అందరికీ నమస్కారం. అసలు మాట అంటే ఎవరు ఇక్కడ మాట తప్పే మనుషులు కాదు వీళ్ళందరూ కూడా. ఎంత బాగా సెలబ్రేట్ చేశారంటే ఈ ప్రోగ్రాం. ఇందాక పిల్లలందరూ పాటలు పాడుతున్నప్పుడు నాకు చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. ఒక్కొక్క కళాకారుడు ఒక స్టేజ్, ఇదే స్టేజ్ మీద నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా, నేను కానీ ఆ పిల్లలు కానీ, అలా పిల్లలకు కూడా మళ్ళీ ఇప్పుడు ఆదితో సినిమా చేస్తున్నాను, కృష్ణాపురం బృందావనం. మల్లిక్ గారు, మీరు మా మాటకి పరిచయం చేశారు. తప్పకుండా మీరు చేసే ఈవెంట్ని తప్పకుండా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. ఇంకా ఈ కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వీరభద్ర గారు. సో ఇంకా మీరు ఎన్నో మూవీలు చేయాలి. సో ఆ మూవీల్లో కూడా మా అమెరికా వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి. పాట తర్వాత మరి కొంతమంది అతిథి ప్రముఖులకు సత్కార కార్యక్రమం ఉంటుంది. డాక్టర్ శ్రీనివాస్ గారు ఈ పాట తర్వాత ఏడుకొండలు, వారు ఏడుకొండలు అనగానే తిరుపతిలో ఉన్న వెంకన్న గుర్తొస్తారు.
గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4, పీసీ వంటి పోటీ పరీక్షలు రాసేయాలనుకునేటటువంటి విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తున్నారు. నిరుద్యోగ యువతకు సహాయం చేయడం, వారికి జ్ఞానం నైపుణ్యాలతో బలాన్ని చేకూర్చడం అనే లక్ష్యంతో ఆయన ఒక గొప్ప మిషన్ ని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. మన అమెరికా తెలుగు అసోసియేషన్ వారికి ధన్యవాదాలు. యాక్చువల్గా ఇలాంటివి నేను ఇది థర్డ్ వన్ యాక్సెప్ట్ చేయడం, దశాబ్దం ఒక డికేడ్ పైగా 2 తెలుగు రాష్ట్రాల్లో మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ యూత్ మీద నేను వర్క్ చేస్తున్నాను. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో అండ్ లైఫ్ స్కిల్స్లో. సో ఫస్ట్ ఒకటి యాక్సెప్ట్ చేశాను, అది TV9 నవనక్షత్ర సన్మానం. సో తప్పకుండా పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయండి. ప్రతి కుటుంబం ఆనందంగా ఉంటుంది. ప్రతి యువత తనకున్నటువంటి లైఫ్ స్కిల్స్ ద్వారా తన జీవితంలో స్థిరపడతారు. సో ఈ ఆనర్ నాకు కాదు, నన్ను ఎంతగా అభిమానిస్తూ ఎందుకంటే మనకి మనుషులను సాయం చేయడం మానవత్వం, చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకోవడం గొప్పతనం. కానీ అసలు సంబంధం లేకుండా సాయం చేసే వాళ్ళని గుర్తించి గౌరవించడం నిజంగా అది గొప్ప వాళ్ళకే చెందుతుంది. అలాంటి గొప్ప మనసున్న మాట సభ్యులందరికీ ధన్యవాదాలు. On this occasion, అందరికీ నమస్కారం. Along with MATA, last year when our Honorable IT Minister had visited US, at that time we had signed an agreement saying that we will be providing skills to the district students who are not in colleges, who have passed out along with MATA, and he himself handed over the certificates to the entire batch itself. So my thing is that thank you very much for supporting the youth of Telangana. సంవత్సరం క్రితం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఆర్గనైజేషన్ లాగా వీళ్ళు 2 తెలుగు స్టేట్స్ తిరగడం జరుగుతుంది. కాబట్టి ఈ మాటతో మేము 3rd బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. వెరీ సూన్, ప్రాబ్లీ ఫిబ్రవరి తర్వాత స్టార్ట్ చేస్తాము. సో డెఫినెట్ గా ఈ ఆపర్చునిటీ అనేది మీరు యూటిలైజ్ చేసుకోండి, బెనిఫిట్ పొందండి. సో థ్యాంక్ యూ సో మచ్ మాటా ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్. థ్యాంక్ యూ. మీ సహకారానికి, మీరు అందించినటువంటి ధైర్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రదీప్ గారు. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు మన శ్రీధర్ మన సిద్దిపేటలో చేశాడు, అలాగనే విజయ్ పూడూరులో చేశాడు. అట్లా 11 స్థానాల్లో మనం చేసిన వాళ్ళ ఊర్లలో చేసుకున్న తర్వాత అక్కడున్న వాలంటీర్స్ కానీ, అక్కడున్న పెద్దలు కానీ, అక్కడున్న లీడర్స్ అందరూ వాళ్ళు సహకరిస్తేనే ఈ యొక్క కార్యక్రమం చేయడానికి మనకు విజయవంతంగా చేయడానికి మనకు వీలైంది అనమాట. ఉపాధ్యాయుడు అంటే జానపద కళల్ని బోధించేటటువంటి ఉపాధ్యాయుడు ఎవరైనా ఉన్నాడు అంటే మా శ్రీనివాస్ అన్న. గట్టిగా ఒకసారి చప్పట్లతో శ్రీనిని అభినందించాలి. జానపద నృత్య శిక్షణ ఇచ్చేటటువంటి జానపద నృత్య శిక్షణ ఈయన ఏమంటారంటే, స్కూల్లో ఆటల మాస్టరు ఉన్నట్టే పాటల మాస్టరు ఉండాలి, జానపదాన్ని నేర్పించే మాస్టరు కూడా ఉండాలి అనేది ఆయన కాన్సెప్ట్. ఆయన డాక్టర్ లింగా శ్రీనివాస్ గారు. ఆయన ప్రపంచంలోని అనేక దేశాల్లో తన ప్రదర్శన ద్వారా అక్కడ ఉండేటటువంటి తెలుగు వాళ్ళని, తరువాత వాద్య పరికరాల యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించే తెలుగు రానటువంటి వాళ్ళని కూడా అలరించినటువంటి ఘనత మా సీనన్నది. ఆయన ఆకాశవాణి బీహై ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, తర్వాత జూనియర్ సీనియర్ ఫెలోషిప్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి MA, MPhil, PhD, జానపద సారథిలో ఇప్పుడు ప్రస్తుతం ఆయన సేవలు అందిస్తున్నారు. సీనన్న, మీ పిల్లలు ప్రదర్శించేటటువంటి ప్రదర్శన చూడడానికి అంతా సిద్ధంగా ఉన్నారు. గట్టిగా చప్పట్లతో గట్టిగా స్వాగతించవలసిందిగా కోరుతూ
గట్టిగా చెప్పండి, కొట్టండి. తెలంగాణ సంస్కృతి డప్పు చప్పుళ్ళు, తెలంగాణ సాంప్రదాయం డప్పు చప్పుళ్ళు. అలాంటి డప్పు చప్పుళ్ళు, జానపద కళలు అంతరించిపోతున్నాయి. కానీ లింగాల శ్రీనివాస్ గారు మన కళలు అంతరించిపోకుండా కాపాడుతున్నారు. నేటి యువతకి కూడా అవి నేర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం ఊళ్ళల్లో చూసేవాళ్ళం ఈ జానపద కళలు, ఈ డప్పు చప్పుళ్ళు. కానీ ఇప్పుడు ఆడపిల్లలు నేర్చుకొని ఇంత బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేయడం నిజంగా గ్రేట్ కదా. సో మరోసారి వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టండి వాళ్ళ కోసం. సో నెక్స్ట్ పర్ఫార్మర్ ఎవరో మీరు చెప్తారు. థ్యాంక్ యూ. ఒక అద్భుతమైన ప్రదర్శన తర్వాత మరొక సాంప్రదాయబద్ధమైనటువంటి నృత్యం వైపు మనం వెళ్తున్నాం. ఇది బంజారా నృత్యం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో నివసించేటటువంటి బంజారా గిరిజనుల సాంప్రదాయ జానపద నృత్యం. ఇది కేవలం నృత్యం మాత్రమే కాదు, అది వాళ్ళ జీవన శైలి, సంస్కృతి, వాళ్ళ ఆనందాన్ని ప్రతిబింబించేటటువంటి ఒక ప్రదర్శన. ఇది ఒక సాంస్కృతిక గుర్తింపు కూడా వాళ్ళకి. ఎందుకంటే ఇది సమాజానికి, వాళ్ళ సమాజానికి గర్వకారణమైనటువంటి ఒక కళారూపం. కాబట్టి రంగురంగుల ఘాగ్రా, కాంచీలు, అద్దాలు, వెండి ఆభరణాలతో ఇంతమంది పిల్లలకి ఒకసారి మనందరం గట్టిగా చప్పట్లతో మన ఆశీస్సులు తెలియజేద్దాం. ఇప్పుడు కోలాటం చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి